ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ సర్కారుకు రాష్ట్ర హైకోర్టు తగిన విధంగా వడ్డింపులు చేశారు. 2 చోట్ల జరిగినవి వేర్వేరైనా వాటి మంచి చెడ్డలు ఏమైనా న్యాయ సందేశంలో ఉమ్మడి అంశం ఒకటే. అత్యుత్సాహం మంచిది కాదు. పాలకులు వాళ్ల రాజకీయ అవసరం కోసమో అభివృద్ధి పందెంలో భాగంగానో తూకంత దూకుడుగా పరుగులెత్తుతారు. స్పీడ్ బ్రేకర్లుండటం వారికి ప్రజలకు కూడా ఆరోగ్యకరం. రాజకీయ అనుభవం, నాయకత్వ ప్రతిభ తప్ప పాలనానుభవం లేని రేవంత్ రెడ్డి ఆలోచనలో కొంత అవగాహన లోపిస్తే అర్థం చేసుకోవచ్చు. మంచి చెడ్డ చెప్పవలసిన సచివులు, సహచరులు, సలహాదారులు వారి విధి నిర్వహణలో విఫలం కావడం ఏమాత్రం క్షమించలేని విషయం. ఆక్రందనలు, శాపనార్థాల వీడియోలు వైరల్ కాకముందే, ఆత్మహత్యలు జరగకముందే గాలి మార్పును వార్తాహరులు గమనించి ఏలికల చెవిన వేసి ఉండవలసిందే. వారం వారం రేటింగ్ ఇచ్చే అభిప్రాయ సేకరణలు మన దేశంలో జరగవు. కానీ జరిగితే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట 2 వారాల కిందటికి ఇప్పటికీ చాలా మారి ఉంటుంది. బలమైన ప్రతిపక్షం, కాచు కూర్చున్న జాతీయ పక్షము ఉన్న చోట ఇంత అజాగ్రత్త పనికిరాదు. చినుకు పడగానే చిరాకుగా తయారయ్యే హైదరాబాద్ ట్రాఫిక్కు కారణం వర్షపు నీరు ప్రవహించే దారులు మూసుకుపోవడమేనని, చిన్నా చితక జలాశయాల చుట్టూ ఆక్రమణలు, ఎవరికి వారు మట్టి కుమ్మరించి పెంచుకునే ఎత్తులతో అష్టావక్రంగా తయారైన వీధులు వానాకాల నగర జీవితాన్ని నానాఛిద్రం చేస్తున్నాయని ప్రజలలో గుర్తింపు పెరిగింది. ప్రతి ఏటా వర్షం కురియగానే పాత చెరువులు ప్రత్యక్షమై ఆక్రమణలను బహిరంగపరుస్తున్నాయి. ప్రముఖ సినీ నటుడి ఉల్లంఘన మీద బుల్డోజర్ నడిపిస్తే జనం ఓహో అనుకున్నారు. ఎడాపెడా బిల్డింగులు కూలుస్తుంటే ఎంతటి వారినైనా ఖాతరు చేయని బుల్డోజర్గా కళ్లు విప్పార్చి చూశారు. ఆ 2 రోజుల సాహసం తెచ్చిన ప్రతిష్ట మీద హైదరాబాద్ ప్రజలు కొంతకాలం హైడ్రాను భరించారు. ఆ తర్వాత కొంత దృశ్యం మారుతూ వచ్చింది. పేదవాళ్లుగా, దిగువ మధ్యతరగతి జీవులుగా కనిపిస్తున్న మనుషులు వేలగా దీనంగా ఆర్తనాదాలు చేస్తుంటే చూడటం కష్టం. ప్రభుత్వం చెబుతున్న ఆదర్శానికి వాస్తవానికి పొంతన కుదర్నప్పుడు పెదవి విరుపు మొదలైంది. కోర్టును ఖాతరు చేయని కూల్చివేతలు సహజంగానే అహంకారాన్ని ధ్వరించాయి. హైదరాబాద్లో ఉండిన జలమార్గాలు, జలాశయాలు అన్నీ మూసి ప్రవాహ వ్యవస్థలోనివే. నగరానికి ఒక ఎత్తు పల్లాలు, చెట్టు చేమల నైసర్గికత ఉంటుంది. నీరు పల్లానికి ప్రవహిస్తుంది. మనుషులు తమ అవసరాల కోసం కొన్ని చోట్ల నీటిని నిలుపుకుంటారు. తక్కిన నీటిని జాగ్రత్తగా వెలుపలికి పంపాలి. ఇది కూడా నదేనా అని వెక్కిరించే వాళ్లుంటారు. కానీ ఇది 400 ఏళ్ల పైచిలుకు చరిత్రలో అనేక మార్లు తన ఉధృత రూపాన్ని ప్రదర్శించింది. 1908 మనకు తెలిసిన తాజా ముచ్చికుందా నది జలప్రళయం. ఆ తర్వాత నగరానికి వరద నివారణ వ్యవస్థ ఒకటి ఏర్పడింది. అప్పటి జనాభాను, నగర భూభాగాన్ని దృష్టిలో పెట్టుకున్నది ఆ వ్యవస్థ ప్రణాళిక. 4 దశాబ్దాలు గడిచేసరికి చాలనితనం ఎదురైంది. సంస్థాన కాలంలో ఉండిన పట్టింపు, విధాన వేగం హైదరాబాద్కు స్వతంత్ర భారతంలో లభించలేదు. అందరూ ఈ నగరాన్ని ఆబగా అనుభవించాలనుకోవడమే తప్ప దీనిమీద పడిన ఒత్తిడిని, పెరుగుతున్న మంచినీటి కొరతను, మురుగునీటి తీవ్రతను తగ్గించాలని చూడలేదు. నగరాన్ని తాము గొప్పగా తీర్చిదిద్దామని చెప్పుకోవాలన్న ఆతృతే తప్ప హైదరాబాద్ ఆత్మ కాంక్రీట్ అరణ్యంలో, సహజీవన రాహిత్యంలో అణగారిపోతున్నదన్న గుర్తింపు ఏలికలకు లేకపోయింది. ఈ అవకతవక బీభత్స గందరగోళ అభివృద్ధిలో టౌన్ ప్లానింగ్ ఎగిరిపోయింది. 4 గజాల నేలలో నిలబడడం నిరుపేదలకు ప్రాణ అవసరమైంది. వెంచర్లుగా కంచెలు కట్టి కబ్జా చేయటం పెద్దలకు దర్జా అయిపోయింది. దళారులు, అవినీతి ఉద్యోగులు, రాజకీయ నాయకులు, అసాంఘిక శక్తులు హైదరాబాద్ను అంగుళంగా ఆరగించారు. ఎత్తుపల్లాలు తారుమారయ్యాయి. వాన నీటికి దారులు మూసుకుపోయాయి. చెరువులు కుంచుకుపోయాయి. మూసి ఒక పాయ అయిపోయింది. దాని కడుపు బస్టాండ్ అయింది. చెయ్యాలి. మూసిని బాగు చేయాలి. ముక్కులు తెరుచుకునేలాగా, కళ్లకు పండగలాగా చేయాలి. దాని దారి నిండా నీళ్లు పరవళ్లు తొక్కాలి. 2 పక్కల చెట్లు బారులు తీరాలి. పడవల మీద విహరించాలి. అలసిన మనసుల సాయంత్రాలన్నీ అక్కడ సేద తీరాలి. ఇటువంటి కలలన్నీ కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి మాత్రమే ఉండవు. హైదరాబాద్ ఇళ్లైన వారందరికీ, ఇష్టపడే వారందరికీ అవే కలలు. కానీ ఈ కలల్ని జులిపించి జీవితాలను కకావికలం చేయబోయే ముందు అధికార పక్షాలు, ప్రతిపక్షాలు అన్నీ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఈ నగరాన్ని వికృతపరిచిందెవరు? నిందలు వేస్తున్నది ఎవరి మీద? నట్టింట్లో చెరువు తిష్టవేయాలని ఎవరికి ఉంటుంది? ఒకనాటి వేల చెరువులు ఏకమయ్యాయి. దయలేని వ్యవస్థ, మెతుకు కోసం అవస్థ కాకపోతే మురికి గుంటగా మారిన ముచికుంద కడుపులో ఎవరు మాత్రం ఎందుకు తలదాచుకుంటారో? ప్రియురాలిని చూడడానికి వెళ్లే రాకుమారాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి వంతెన కట్టించిన అలనాటి మూసి ప్రవాహం ఏది?
నదిని చేపల్లాగా ఈ నగరాన్ని మనుషులతో నింపమని కులీ కుతుబ్ షా దేవుణ్ణి ప్రార్థించాడు కదా. మరి నదిని కొరుక్కు తింటున్న ఈ తిమింగలాలు ఎక్కడివి? వాటిని ఎవరు కాపాడుతున్నారు? మూసీ కేవలం హైదరాబాదే కాదు, ఇప్పుడు దామగుండం నావీ రాడార్తో పచ్చదనాన్ని రాల్చుకోబోతున్న అనంతగిరి కొండల్లో పుట్టి తెలంగాణ సరిహద్దుల్లో వాడపల్లి దగ్గర కలిసే కృష్ణ దాకా దీనిది చాలా పెద్ద ప్రయాణం. నగరంలోకి అమాయకంగా స్వచ్ఛంగా వచ్చిన మూసీ విషతుల్యమై పాషాణ ప్రాయమై ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి ప్రవహిస్తుంది. మూసీ నీటితో ఆ జిల్లాల్లో 64 చెరువులు నిండుతాయట. ఈ నదీ ప్రక్షాళన నగరవాసులకే కాదు, ఆ జిల్లాల్లోని రైతాంగానికి చాలా అవసరం. కానీ ఈ మంచి పనిని మనుషులను వెళ్లగొట్టడంతో, ఇళ్లు కూలగొట్టడంతో ఎందుకు ప్రారంభిస్తున్నారు? అలీబాబా 40 దొంగలలాగా ఇళ్ల మీద ఎర్ర గుర్తులు ఎందుకు పెడుతున్నారు? మురికి మూలం ఎక్కడో గుర్తించడంలో మొదలు పెట్టాలి కదా, మనుషులతో మాట్లాడడంతో మొదలు పెట్టాలి కదా. మూసీ మీద జరిగిన అఘాయిత్యాలలో ముఖ్యమైనది దాని ప్రారంభ కేచ్మెంట్ ఏరియాలో నియంత్రణ లేని నిర్మాణాలు. న్యాయస్థానం కల్పించుకుని 111 జీవో ద్వారా రక్షణ కల్పించినప్పటి నుంచి దాన్ని ఎట్లా ఎత్తివేద్దామా అని ఆలోచిస్తూ వస్తున్న నేతలు. అసలు మూసీకి క్యాచ్మెంట్ ఎందుకు? ఆ అవసరాన్ని తీసేస్తే 111 కూడా తీసేయొచ్చును కదా అన్న ఆలోచన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చింది. మూసీ పునరుద్ధరణ, ప్రక్షాళన ఆలోచన ఆ ప్రభుత్వానిదే. కానీ తర్వాత దాన్ని కాళేశ్వరం గొలుసు జలాశయాలతో ముడిపెట్టారు. కేశవాపూర్ చెరువు నుంచి ఉస్మాన్, హిమాయత్ సాగర్లకు నీరు తరలిస్తే ఈ క్యాచ్మెంట్ గొడవ ఉండదని, 111 పీడ విరగడవుతుందని ఆలోచన. నోబెల్ బహుమతి ఇవ్వదగ్గ గొప్ప ఆలోచన. మూసీని నలువైపులా మూసేసి కేశవాపూర్ పైపులతో నీరు నింపవచ్చు. క్యాచ్మెంట్ ఏరియా అంతటా యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ను వర్ధిల్ల చేస్తే హైదరాబాద్ జంట జలాశయాలు నియంత్రిత వ్యవస్థలో అవుతాయి. సమస్యలు ఏవి ఉండవు అన్నది ఆ ఆలోచనకు వివరణ. కానీ నీటికి జ్ఞాపక శక్తి అమోఘం. దారులు మూసేసినప్పుడే అరాచక భవనాలు నిర్మిస్తే కొండల్లో పుట్టిన నీరు ఎక్కడికి పోతుంది? ఏ దారి లేకపోతే 4th సిటీకి పోతుంది. ప్రమాదం బదిలీ అవుతుంది. ప్రభుత్వం వారు ముందు కాస్త ఆగి ఊపిరి పీల్చుకోండి. ఏదో మునిగిపోతున్నట్టు కొంపలు కూల్చే కార్యక్రమం చేయడం కాకుండా మొత్తం విషయాన్ని స్థిమితంగా ఆలోచించడంతో పని మొదలుపెట్టాలి. రివర్ బెడ్ అని మీరు సక్రమంగా గుర్తించిన ప్రాంతంలో ఉన్నవారి విషయంలో ఏ చర్య తీసుకోకుండా నిలిపివేయండి. మీరు తక్కిన అన్ని పనులు చేసి మూసీలో మంచినీరు ప్రవహించే రోజున వారిని అవసరమైతే మాత్రమే తగిన న్యాయ పరిహారంతో తరలించండి. ఎన్నికల సమయంలో 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని వాగ్దానం చేశారు కదా, ఆ విలువలో భాగంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. నిపుణులతో, ప్రజా కార్యకర్తలతో, మేధావులతో మాట్లాడండి. నది వెంట ఉన్నవారు, నదితో ముడిపడిన వారు, నగరానికి వెలుపల నది లబ్ధిదారులు అందరితో విస్తృత స్థాయిలో సంప్రదింపుల ప్రక్రియ చేపట్టండి. నిర్వాసితులయ్యేవారు కానీ ఏదో రకంగా ఎంతో కొంత కోల్పోయేవారిని గుర్తించి వారి సామాజిక ఆర్థిక సమాచారాన్ని సేకరించి క్రోడీకరించండి. వృత్తి ఆక్రమణదారులతో కఠినంగా ఉండండి. పలుకుబడి, ధనమదంతో ఉల్లంఘనలకు పాల్పడేవారితో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి. మూసీ నదీ గర్భం, బఫర్ జోనుకు సంబంధించిన పటాలను, ప్రాజెక్టు పూర్తి నివేదికను, ప్రభుత్వం వారి ఇతర ఆలోచనలను బహిరంగపరిచి చర్చకు ఆహ్వానించండి. ఏదీ దాపరికంతో చేయకండి. ఏదైనా అంతర్జాతీయ లేదా విదేశీ ఆర్థిక సంస్థ కనుక ప్రభుత్వం మీద కూల్చివేతలకు ఒత్తిడి చేస్తుంటే ఆ విషయం కూడా ప్రజలకు చెప్పండి. అనుమానాలకు, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకండి. ఈ సుందరీకరణ ప్రాజెక్టుకు ఖర్చు ఎంత పెట్టగలరో ముందే ఒక అవగాహన ఏర్పరచుకొని ఆ తర్వాత పరిహార, పునరావాస కల్పనల గురించి ఆలోచించండి. మీరు చెబుతున్న ప్రకారం మూసీకి ఇరుపక్కల ఉన్న నివాస భవనాలను భూసేకరణ పరిధిలోకి తీసుకువస్తే 1,50,000 కోట్లు ఏ మూలకు సరిపోవు. గణితం బాగా తెలిసిన అధికారులను, కన్సల్టెంట్లను నియమించుకోండి. అన్నింటికంటే ముందు ప్రభుత్వం గ్రహించవలసింది, ప్రజలు ఈ ప్రాజెక్టుకు శత్రువులు కాదు. మీరు పొరుగు దేశంతో యుద్ధం చేయబోవడం లేదు. ప్రజలను భాగస్వాములను చేసుకోండి. ఇందులో వారికి కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పండి. ప్రయోజనం ఉండేట్టు చూడండి. అధికారులను ఇళ్లపైకి తోలి భయపెట్టకండి. ఆత్మహత్యలకు, గుండెపోట్లకు ఆస్కారం ఇవ్వకండి. మూసీ లాంటి వారే జనం కూడా. దారులు మూస్తే ముంచేస్తారు.